నమస్తే అందరికీ. తెలంగాణలో గ్రూప్ వన్ సంబంధించి మరో చర్చ సాగుతా ఉన్నది. తెలుగులో రాసిన వారికి చాలా అన్యాయం జరిగిందంటూ కూడా నిరుద్యోగ నాయకులందరూ కూడా రోడ్లపైకి వచ్చి బైఠాయించి ధర్నా చేస్తూ ఉన్నారు. అసలు ఏం తెలుగులో రాస్తే ఈ గ్రూప్ వన్లో ఎట్లాంటి అన్యాయం జరిగింది? మరి ఇంగ్లీష్లో రాస్తే ఒక విధంగా, తెలుగులో రాస్తే ఒక విధంగా గ్రూప్ వన్ పేపర్ని మరి కరెక్షన్ చేశారంట. మరి అసలు ఏం లోపాలు జరిగినాయి? ఎందుకంటే గతంలో చాలాసార్లు గ్రూప్ వన్కి సంబంధించి ఎగ్జామ్స్ జరిగినాయి, ప్రిలిమ్స్ జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏవో ఒకటి లోపాలున్నాయి. సో, ఇది కరెక్ట్ వే కాదంటూ కూడా నిరుద్యోగులు చాలా మాట్లాడుకుంటూ వస్తా ఉన్నారు. సో, ఫైనల్ లిస్ట్‌లో కూడా మరి తెలుగులో రాసిన వారికి అన్యాయం జరిగిందంటూ కూడా నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఎట్లా చూస్తారు? అసలు ఏం జరిగింది? గ్రూప్ వన్‌కి సంబంధించి తెలుగులో రాసిన వారికి అన్యాయం జరిగిందని అంటా ఉన్నారు. అసలు ఏంటి క్లారిటీగా చెప్పగలుగుతారు? తెలుగులో రాసిన వాళ్ళకి అన్యాయం జరిగిందన్న. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డేటా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న ఒక డేటా ఇచ్చింది. హ్మ్. మేము అందరం మాట్లాడుతుంటే హ్మ్. కొన్ని వాస్తవాలు అనేది బయటికి రావాలనేది మేము కోరుకున్నాం. హ్మ్. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి డేటాలో హ్మ్. ఏం చేసిర్రంటే ఎంతమంది పేపర్ కరెక్షన్కి వచ్చిర్రు, హ్మ్. ఆ, ఎంతమంది ఇది మొత్తము ఫ్యాకల్టీలు మొత్తం ఉన్నదన్నమాట ఇక్కడ. హ్మ్. అసలు ఎంతమంది దిద్దిర్రు ఏం సంగతి అనేటటువంటిది. హ్మ్. అయితే ఇంగ్లీష్కు 33 మంది, జనరల్ ఎస్ఏకు 57 మంది, హ్మ్. హిస్టరీ కల్చర్కి 22 మంది, హ్మ్. జాగ్రఫీకి 22 మంది, ఇట్లా మొత్తం ఫ్యాకల్టీలు అనే పేర్లు ఎంతమంది వచ్చారు అనేది చెప్పారు. అంతే విధంగా ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రతి దాంట్లో హైయెస్ట్ మార్కింగ్ ఎంత ఉంది అనేటటువంటిది కూడా చెప్పారు. హ్మ్. దాని తర్వాత నెక్స్ట్ మీడియం వైజ్గా చెప్పారు. హ్మ్. ఇంగ్లీష్ మీడియంలో 12,323, హ్మ్. తెలుగులోకి వచ్చి 7,829, ఉర్దూ 9 మంది. హ్మ్. ఇట్లా మనకు ఎస్సీలలో ఎంతమంది క్వాలిఫైయర్, 100 లోపల ఎంతమంది ఉన్నారు, హ్మ్. ర్యాంక్ వచ్చిన వాళ్ళు 500 లోపల ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది ఇది ఒక సెగ్రిగేషన్ అనేది ఇచ్చిండు. క్యాస్ట్ వైజ్ సెగ్రిగేషన్ కూడా ఇచ్చిండు. హ్మ్. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్కు ప్రతి స్టేజీలో ఒక తప్పు అనేది వచ్చింది. హ్మ్. ఆ తప్పులలో మేము నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తప్పు, హ్మ్. తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు తప్పు, హ్మ్. మెయిన్స్ ఎగ్జాము పెట్టినప్పుడు తప్పు, హ్మ్. తర్వాత మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు వాటిలలో తప్పులు. హ్మ్. ఇన్ని తప్పులు 4 స్టేజీలలో జరిగినాయి. హ్మ్. ఇప్పుడు ప్రధానమైనటువంటి తప్పు ఏంటంటే మనకున్నటువంటిది ఇక్కడ హ్మ్. కరెక్షన్లో. హ్మ్. కరెక్షన్లో ఏ విధంగా చేశారంటే తెలుగు వాళ్ళకు మొత్తము ఈడ తక్కువ మార్కులు వచ్చినాయి అనేది ఇది వాస్తవం. ఇది ఫస్ట్ చేయాల్సినటువంటి ఒక తప్పిదం. హ్మ్. ఈ తప్పిదాన్ని కరెక్షన్ చేయాల్సినటువంటి అంశం. హ్మ్. దాని తర్వాత వీళ్ళు ఉర్దూలో ఇది ఎవరు మాట్లాడట్లేరు. ఉర్దూలో 9 మంది రాసిరు మెయిన్స్. హ్మ్. ఈ మెయిన్స్ 9 మంది రాస్తే 9 మంది ఈరోజు టాప్లో ఉన్నారు అనేటటువంటి తెలిసినటువంటి అంశం. హ్మ్. ఈ అంశాల గురించి చర్చ జరిగినాక ఇంకా మిగతా అంశాల గురించి చర్చ అనేది జరగాలి. హ్మ్. తెలుగు మీడియానికి తక్కువ చూపు చూడడం అనేటటువంటి, తెలుగు మీడియం అభ్యర్థుల పట్ల వివక్ష చూపడం అనేటటువంటిది హ్మ్. ఇది చాలా ఘోరమైనటువంటి అంశము. హ్మ్. ఎందుకంటే తెలుగు మీడియం చదువుకునేటటువంటి పల్లె వాళ్ళు హ్మ్. ఈడ జరిగిందనుకో ఘోరము, హ్మ్. పల్లెలకు యొక్క పట్టుకొమ్మలు అనేటటువంటి ఇరిగిపోతాయి. హ్మ్. కాబట్టి ఈ తెలుగు మీడియానికి వీళ్ళు ఒక వైపు ప్రోత్సాహం ఇస్తామని చెప్తూ, తెలుగు మీడియాన్ని ఎంకరేజ్ చేస్తామని చెప్తూ, తెలుగు లేకుంటే మన సంస్కృతి నశిస్తుందని చెప్తూ ఇట్లా చాలా కథలు చెప్తూ తెలుగు మీడియాన్ని ఎంకరేజ్ చేయాలంటారు. హ్మ్. ఎన్ని చెప్పినా కానీ ఇక కొన్ని కులాలు ఈక్వేషన్ల వల్ల ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కావడం వల్ల తెలుగుకు ఉన్నటువంటి ఒక ఆదరణ అనేది తగ్గుతూ ఉన్నది. ఈ ఆదరణ తగ్గుతున్నప్పుడు తెలుగులో పీజీలు చేసిన వాళ్ళు కూడా చాలా ఘోరంగానే అయిపోయారు. దానికి రకరకాలుగా ప్రోత్సాహకాలు లెక్క మొన్న రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఈ స్థాయిలలో కంపల్సరీ ఇంటర్మీడియట్లో ఐసీఎస్సీ సిలబస్ అయినా ఏదైనా తెలుగు ఒక కంపల్సరీ ఉండాలని పెట్టిండు. హ్మ్. కానీ ఈ పెట్టినటువంటి వాళ్ళు మరి ఇక్కడ గ్రూప్ వన్కి వచ్చిన కాడ ఇక్కడ ఎందుకు ఈ తప్పు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అనేటటువంటి మాకు పెద్ద ప్రశ్న. హ్మ్. గ్రూప్ వన్లో తెలుగు రాసినటువంటి వాళ్ళకు, ఇంగ్లీష్ రాసినటువంటి వాళ్ళకు, ఇప్పుడు తెలుగు రాసినటువంటి వాళ్ళేమో ఏ జ్ఞానం లేకుండా చదవకుండా డైరెక్ట్ వచ్చి రాసినటువంటి వాళ్ళు కాదు. హ్మ్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంత చదివారు అంతకన్నా ఎక్కువ చదివినటువంటి వాళ్ళు. హ్మ్. ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో టాప్ మార్క్ వచ్చినటువంటి వాళ్ళు కూడా టాప్ వచ్చినావు అని చెప్పేటటువంటి వాళ్ళు, ఎక్కువ మార్కులు వచ్చినావు అని ఇలా చూపిస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం 22, 23లో డిగ్రీ అయిపోయిన వాళ్ళు. ఈ 23లో డిగ్రీ అయిపోయిన వాళ్ళు అసలు నాట్ ఎలిజిబుల్, నోటిఫికేషన్ రద్దు చేయకుంటే. హ్మ్. అలాంటి వాళ్ళు 2 సంవత్సరాల చదివి 1 సంవత్సరంలో ఒక 6 నెలల్లో చదివినటువంటి వాళ్ళు టాపర్స్గా నిలిస్తే
10 సంవత్సరాల సంధి తెలంగాణ ఉద్యమంతో మమేకమయ్యి గ్రూప్ 2 ఉద్యోగాలు చేసుకుంటూ సెక్రటరియట్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నటువంటి వీళ్ళకు కూడా ఈరోజు తక్కువ మార్కులు రావడం అనేది ఏంటి అంటే వీళ్ళ యొక్క శ్రమ ఎక్కువనే ఉంది, సమాజం పట్ల అవగాహన ఎక్కువనే ఉంది. ఆల్రెడీ వీళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3లలో ఎంప్లాయీస్గా ఉన్నారు, ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్గా ఎంప్లాయీస్గా ఉన్నారు. ఇంత వీళ్ళు ఒక సక్సెస్లో ఉండి సమాజాన్ని సేవ చేస్తూ సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి ఈ తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయి? ఈడ ప్రధానంగా చూడవలసింది ఏంటంటే ఈ పేపర్లు కరెక్షన్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళకు అసలు వీళ్ళు ఎంతమంది, ఇప్పుడు మేము చెప్పినాం కదా ఒక్కొక్క సబ్జెక్టుకు ఉన్నటువంటి వాళ్ళు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, ఇంత తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఎన్నెన్ని పేపర్లు ఇచ్చిర్రు, ఈడ అరీబరికి ఎందుకు దిద్దిచ్చిర్రు అనే దాంతో ఈడ పెద్ద ప్రశ్న అనమాట. కాబట్టి ఈడ క్లియర్గా చెప్తున్నాము, ఈడ మీరు ఒక్కొక్క సబ్జెక్టుకు 20 మందిని 30 మందిని ఇట్లా తీసుకొచ్చినటువంటి ఎక్కడ కూడా 100 దాటలేదు. హైయెస్ట్ ఇక్కడ 57 మందిని తీసుకొచ్చారు జనరల్ ఎస్ఏకు. దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాకల్టీలు ఉన్నటువంటిది ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ అనే దాంట్లో 38 మందిని తీసుకొచ్చారు. ఈ కొద్ది మంది ఇవాళ సోనియా గాంధీ బర్త్డేకు ఖచ్చితంగా మేము రిజల్ట్ ఇవ్వాలి డిసెంబర్ 9కి అన్నారు. నవంబర్ 23 నుంచి పేపర్ల కరెక్షన్ చేయడం స్టార్ట్ అయితే డిసెంబర్ 9 వరకు అయిపోవాలనుకున్నారు, రిజల్ట్ ఇవ్వాలనుకున్నారు. ఇవన్నీ ప్రాసెస్కు నవంబర్ ఎండింగ్, నవంబరు 23 అక్టోబర్ 23 నుండి స్టార్ట్ అయితే 21కి ఎగ్జామ్ అయితే 23కి స్టార్ట్ అయితే డిసెంబర్కు ఫస్ట్ క్లోజ్ అవుతుంది. అంటే ఒక 40 రోజుల లోపల పేపర్లు మొత్తం 34, 35 ఒక 40 అనుకుంటే ఈ 40 రోజులలో ఇన్ని వేల పేపర్లు ఎట్లా దిద్దగలిగారు? ఇలా యూపీఎస్సికి 12,000 మందికే 3 నెలల్లో దిద్దుతారు. ఇవాళ నీకు అటెండెన్స్ షీట్లు కూడా మొత్తం చూపిస్తాం అన్న. కరెక్షన్ చేసే దగ్గర తప్పు జరిగింది అనుకోవచ్చా? అంటే ఇంగ్లీష్ మీడియానికి తెలుగు మీడియానికి ఎందుకు డిఫరెన్స్ చూపించారు? అందులో ఉన్నదే తెలుగులో ఉంటుంది, తెలుగులో ఉన్నదే ఇంగ్లీష్ లో ఉంటుంది కదా, మరి ఇక్కడ మిస్టేక్ అయ్యి ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఏంటంటే ఈడ దిద్దుతందుకు పోయినటువంటి వాళ్ళకు ఈడ 2 లోపాలు జరిగినాయి. ఈడ దీన్ని ఒక కొద్దిగా బ్రీఫ్గానే చెప్పుకోవాలి, కొద్దిగా విస్తృతంగానే చెప్పుకోవాలి. ఈ తక్కువలు రావడానికి కారణాలు ఏంటంటే మేజర్గా ఈ అరీబరిగా దిద్దడం. ఈ యూపీఎస్సీ 12,000 మంది పేపర్లకే 3 నెలలు తీసుకుంటారు. ఇవాళ అటెండెన్స్ షీట్స్ ప్రకారము ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది కూడా వాళ్ళు ఇచ్చిర్రు, ఏ సబ్జెక్ట్కి ఎంతమంది అటెండ్ అయ్యారు మొత్తం అనేటటువంటిది వాళ్ళు మొన్న ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఇచ్చిన దాంట్లో డేటాలో ఇచ్చిర్రు. సో వీళ్ళ అటెండెన్స్ కూడా చాలా ఎక్కువనే ఉంది. ఈ అటెండెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంతమందిని యూపీఎస్సీలో ఉన్న దానికన్నా ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళని లెమ్మట ఎట్ట దిద్దగలిగిర్రు అనేటటువంటి చాలా విపరీతమైన ఇవాళ మొత్తం అటెండ్ అయినటువంటి వాళ్ళు 21,078 ప్లస్ 18 స్పోర్ట్స్ పర్సన్స్ 21,000 మెంబర్స్ రాసిరన్న. 12,000 మెంబర్స్ సివిల్స్ రాస్తే 30 రోజులలో 3 నెలల్లో దిద్దితే 21 మంది అంటే ఆల్మోస్ట్ డబుల్, అంటే 6 నెలల పేపర్లు దిద్దాలి. నీకు వాళ్ళకి యూపీఎస్సీ దిద్దడానికి నేషనల్ వైడ్గా అవకాశం ఉంటుంది, అంటే ఫ్యాకల్టీలను తీసుకోవడానికి కర్ణాటక నుంచి, తెలుగు 2 రాష్ట్రాల నుంచి ఉన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అందరి నుంచి తీసుకోవచ్చు ఫ్యాకల్టీలను. అక్కడ రీజనల్ పేపర్లో ఒక 3-4 రాస్తారు, రీజనల్ మీడియాలో ఒక 4 రాస్తారు. మ్యాక్సిమం అయితే ఇప్పుడు తెలుగులో కూడా వాళ్ళు రాయట్లేరు, ఎవరో 1-2 రాస్తారు. సో వాళ్ళకు ఫ్యాకల్టీలు అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంత ఎక్కువ ఉన్న కానీ 3 నెలలు దిద్దితే ఇటు నువ్వుకున్న ఫ్యాకల్టీలు తక్కువ, డబల్ ఉన్నారు. వీళ్ళను 40 రోజులలో ఎట్లా దిద్దగలిగినావు? మళ్ళీ సకానికి తగ్గించిర్రు. 90 రోజులలో అయ్యేది 40 రోజులలో దిద్దిర్రు. అంటే 45 రోజులలో నువ్వు 15 రోజులలో దిద్దినవు డబల్ పేపర్స్ను. ఈడ వాళ్ళ పని భారం ఎక్కువ పడ్డది. ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక పేపర్కి 6 నిమిషాలలోనేమో అవుతుంది వీళ్ళకి ఇచ్చినటువంటి. కరెక్షన్లోనే తప్పు జరిగింది అనుకోవచ్చా? కరెక్షన్లో చాలా తప్పు జరిగింది, వాళ్ళకి పని భారం ఎక్కువ పెట్టిర్రు. ఇంకొకటి నేను ఈ మాట అంటున్నాని ఉపాధ్యాయులు అయితే ఉంది, జేఎల్స్ అయితే ఉంది, డిఎల్స్ అయితే ఉంది, మీరు నన్ను తప్పు పట్టొద్దు. ఈరోజు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కూడా స్కిల్స్ను ఎన్హాన్స్ చేసుకోలేనటువంటి దరిద్రమైన స్థితిలో ఇలా గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు చెప్పుకునే పల్లెన వాళ్ళ కొడుకుని కానీ బిడ్డను కానీ చదివించుకొని దద్దమ్మ లెవెల్ ఉన్నారంటే వీళ్ళే ఉన్నారు. స్కూళ్ళలో చదివించుకోరు, ఇంటర్లో చదివించుకోరు, డిగ్రీలో చదివించుకోరు. లేదన్నా ఇక్కడ ఇదే లింక్ అయ్యింది. ఎందుకు చెప్తున్నావు అంటే ఈ ముచ్చట, ఇలా వాడు తెలుగు ఒక ఆయన ఉన్నాడు షాద్నగర్ దగ్గర, ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఆయనకు తెలుగు చెప్తాడు, ఆయన చక్కగా కాలేజీకే రాడు. ఆయన ఇంగ్లీష్ మీడియం పేపర్ దిద్దిండు. ఆయన దిద్దిపోయి ఏం మాట్లాడినాడు తెలుసా? స్టాఫ్ రూమ్లో ఇంగ్లీష్ వాళ్ళు చాలా మంచిగా రాసిర్రు, వాళ్ళకు బ్రహ్మాండమైన మార్కులు వచ్చినాయి, 100 మార్క్స్ వచ్చినాయి, తెలుగు వాళ్ళు ఏం రాయలేదు, చక్కగా రాయలేదు అన్నారు. వాళ్ళు చిన్న చూపు కాదు, అసలు ఈయనకి ఇంగ్లీషే రాదు.
వాళ్ళందరూ కూడా ఈయనకి ఇంగ్లీష్ రాదు, ఈడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇట్లా చిన్న తెలుగు మాట్లాడుతున్నాడు, తెలుగు వాళ్ళు మంచిగా రాలేదు అంటున్నాడు, వాళ్ళు నవ్వుకున్నారంట, పక్క నవ్వుకున్నారంట. ఇలాంటి వాళ్ళు పోయిన కాడ ఏమైందంటే ఈ తెలుగు ఇంగ్లీష్ చక్కగా రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు రాదని ఈ మాట కూడా చెప్తున్నాం అంటే జేఎల్ డిఎల్ రిక్రూట్మెంట్ కాక 10 సంవత్సరాలకు ఎక్కువ 14 సంవత్సరాలు అయింది. తెలంగాణ ఉద్యమం కన్నా ముందు జరిగింది జేఎల్ డిఎల్. అయితే తెలంగాణ ఉద్యమంలో ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఆ నౌకతౌకల వల్ల కొంత ఆగిపోయి జరగలేదు. అంటే 2010 నుంచి ఇప్పటి వరకు 15 సంవత్సరాల నుంచి జరగలేదు. 15 సంవత్సరాలలో రిక్రూట్మెంట్ జరిగిందంటే 15 సంవత్సరాల ముంగట పీజీ అయిపోయినాడు అంటే పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోరు మీరు. అప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు తెలుగు మీడియం చదువుకున్నటువంటి వాళ్ళే. ఈ తెలుగు మీడియం చదువుకున్నటువంటి వాళ్ళు తర్వాత అప్పుడు తెలుగు మీడియం వాళ్ళకే టీచ్ చేసిర్రు. ఇప్పుడున్నటువంటి ఇంగ్లీష్ మీడియం పెనట్రేషన్ అప్పుడు లేదు. వీళ్ళు నేను కిందాక ఒక మాట అన్నదానికి కట్టుబడి ఉంటుంది, వీళ్ళు స్కిల్ ఎన్హాన్స్ చేసుకోరు కాబట్టి వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం మీద పట్టు లేదు, ఇంకొక పట్టు కూడా లేదు. వీళ్ళు ఇంతవరకు ప్రభుత్వం చూసుకోవాలి కదా, మరి ఇంత చూసుకోవాలన్నా మాట్లాడుతా బహిరంగ పేపర్ రాంగ్ వచ్చి పేపర్ కరెక్షన్ కరెక్ట్ గా చేయలేదు, తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? రాష్ట్ర ప్రభుత్వం ఇంకేందంటే వాళ్ళు అన్ని కరెక్షన్ చేసుకొని బయటకు వస్తారు, ఒక వెబ్ నోట్లు ఇస్తారు కరెక్షన్ చేసుకొని అన్ని. అదే చెప్తున్నాం, ఎందుకంటే వీళ్ళు స్కిల్ ఎన్హాన్స్ చేసుకోలే, వీళ్ళకి దిద్దేటోళ్ళు కాదు. ఎప్పుడు కూడా సివిల్స్ క్వశ్చన్స్ అనే ప్యాటర్న్ అయితే గ్రూప్ 1 క్వశ్చన్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఒక విషయాన్ని మొత్తాన్ని చదువుకున్నాక దాన్ని ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాడు. ఆ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి దానికి ఒక డైరెక్టివ్ వర్డ్స్ అంతా ఇస్తాడు అనమాట. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎట్లుంటుంది అట్లా వీళ్ళకి మనకు ఏదైతే వాట్ ఈజ్ ఇట్ అనేట ఇటు మనం క్వశ్చన్ ట్యాగ్ని ఇట్టినని బయటికి వెనక్కి ఎట్లా తీసుకుపోతామో, వేరే ఆర్ అన్న కాడ మన క్వశ్చన్ ట్యాగ్లో ఆర్ అనే బీ ఫామ్ని ఎట్లా వెనక్కి తీసుకుపోయి అడుగుతామో అట్లా దాని క్వశ్చన్ను ఏ విధంగా అది డైరెక్ట్ చేస్తుందో అట్లనే డైరెక్టివ్ వర్డ్స్ అని ఉంటుంది. ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని వివరించము, దీన్ని విశదీకరించము, దీన్ని విశ్లేషించము, దీన్ని క్రిటికల్లీ అనాలిసిస్, ఎవాల్యుయేటివ్ ఇలాంటి డైరెక్టివ్ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్సే నీ క్వశ్చన్ రాసే విధానాన్ని తెలుపుద్ది అనమాట. ఈ తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళు చాలా మంది కూడా సివిల్స్కు ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు, గతంలో గ్రూప్ 1కు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, మెయిన్స్కి పోయినటువంటి వాళ్ళు. అప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 1 పేపర్లు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఎందుకు క్వాలిటీగా ఉన్నాయంటే అప్పట్లో వీళ్ళందరూ కూడా సివిల్స్ తెలుగు మీడియాలలో చదివి పాస్ అయిన వాళ్ళు. నీకు హైదరాబాద్ స్టడీ సర్కిల్ హిస్టరీ తీసుకున్న తెలంగాణ నేల మీద ఎక్కువ ఆఫీసర్లు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు, ఎక్కువ సెలక్షన్లు వచ్చినటువంటి వాళ్ళు, ఒక్కొక్క రిక్రూట్మెంట్లో 30-40 వచ్చి ఏపీ స్టడీ సర్కిల్ మంచిగా ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా తెలుగు మీడియంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళే. వీళ్ళకందరికీ కూడా తెలుగు మీడియంలో అప్పుడు సీనియర్ సార్ అయితేంది, ఆర్సీ రెడ్డి అయితేంది, శ్రీరామ్ సార్ అయితేంది, సర్వమంగళ గౌరీ అయితేంది, నాగరాజ్ సార్ అయితేంది, వీళ్ళందరూ గొప్ప గొప్ప ఫ్యాకల్టీలు అందరూ, కృపాదానం సారు, గుర్జాల శ్రీనివాసు జాగ్రఫీ, వీళ్ళందరూ కూడా మంచి మంచి నాకు ఆయన మున్రత్నం రెడ్డి అని ఆంథ్రోపాలజీ, ఆల్ ఇండియా టాప్ ఫ్యాకల్టీలు అందరూ వీళ్ళే. డిపి కుమార్ పబ్బాడు, వీళ్ళందరూ గొప్ప గొప్ప ఫ్యాకల్టీలు. ఇండియా లెవెల్లో వీళ్ళకున్న క్రేజ్ అంత ఇంత కాదు. ఇలాంటి ఫ్యాకల్టీలు వీళ్ళకు తెలుగు మీడియం పైన, ఇంగ్లీష్ మీడియం పైన విపరీతంగా పట్టున్నటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వానికి ధీటుగా ఆన్సర్లు రాసేటట్టు నేర్పరితనాన్ని నేర్పినటువంటి వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా ఇంకా ఇక్కడ మూలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రిపరేషన్ కూడా అదే మూలాలతోటి ప్రిపేర్ అయ్యారు. డైరెక్టివ్ వర్డ్స్ ఎట్టుంటుందో క్వశ్చన్ సివిల్స్ స్టాండర్డ్లో ప్రిపేర్ అయినటువంటి ఈ పిల్లలకు రాలేదు, వీళ్ళకి రాలేదు. వీళ్ళకి రాకుండా జస్ట్ బట్టి పోయి ఏదైతే ఇవాళ గ్రూప్ 2కు నేను ప్రిపేర్ అయితే ఏదో అడ్డి మార్కుడి సూటులో వచ్చింది, నాకు ఈ గ్రూప్ 1 రాదు, నాకు వద్దు, ఇలా టీచర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో నేను తట్టుకోలేను, నాకు ఏదో ఒక ఉద్యోగం వస్తే కొలువు వస్తే నాకు ఒక లగ్గం అవుతుంది, నేను నా తల్లిదండ్రులకు భారం తప్పుతాను గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఒక ఆడుతూ పాడుతూ పోయి రాసినటువంటి వాళ్ళకే వచ్చింది ఈడ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే బ్లూ ప్రింట్ ఉందో ఆ బ్లూ ప్రింట్లో ఉన్నటువంటి కీవర్డ్స్తో కొట్టేసి వాటిని ఓకే చేసుకొని ఆన్సర్స్ మార్కులు ఇచ్చారు. అది అలాంటి వాళ్ళకి ఇచ్చారు. ఇంకొకటి మీరు అనొచ్చు సివిల్స్ వాళ్ళకి రావచ్చు కదా అనొచ్చు, సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కదా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వస్తాయి కదా, మీరు ఎందుకు ఇట్లా తప్పుదోవ పట్టిస్తారు అని నన్ను అడగొచ్చు. కానీ దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. ఇవాళ సివిల్స్కు ప్రిపేర్ అయినటువంటి పిల్లలు ఒక 2-3 సార్లు ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు, ఒక 2 సార్లు మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈరోజు తక్కువనే వచ్చినాయి. ఇవాళ సివిల్స్ 3 సార్లు ఇంటర్వ్యూకి పోయిన అబ్బాయికి కూడా అన్నిటిలో 45-47 శ్రీ చైతన్య నారాయణ ఇంటర్మీడియట్ ఏదైతే ర్యాంకులు ఇచ్చినప్పుడు 111, 222, 333 అని ఎట్లా చెప్పుకుంటారో 45 అని అట్లా ఇచ్చిర్రు. 45, 47, 46, 45, 47, 46 అన్నట్టు రిజల్ట్స్ ఇచ్చిర్రు, మార్కులు ఇచ్చిర్రు. అయితే ఈడ క్లియర్గా అర్థమైంది ఏంటంటే పేపర్ కరెక్షన్
చేయడానికి పోయిన ఫ్యాకల్టీలకు క్వశ్చన్ డిమాండ్ ఏం చేస్తుందో ఆ విధంగా ఆన్సర్ రాసిన తెలుగు మీడియం అభ్యర్థులకు ఇవ్వలే, ఆ విధంగా ఆన్సర్ రాసినటువంటి సివిల్స్ అభ్యర్థులకు ఇవ్వలేదు. ఈరోజు ఎవరికి ఇచ్చిరయ్యా మార్కులు అంటే ఒక డైరెక్టివ్ వర్డ్స్ కానీ దేన్ని కానీ పట్టించుకోకుండా ఒక జానా బెత్తలతోటి డిగ్రీ ఇంటర్లో ఏదైతే ఉంటుందో మాకు అంటారు సార్లు, ఒరే జానా బెత్తలు చూసి మార్కులు వేస్తారా, నువ్వు జానా రాస్తే 5 మార్కులు, బెత్త రాస్తే 2 మార్కులు, మూడేడు రాస్తే 10 మార్కులు రా అంటారు. జానా బెత్త మూర, జానా బెత్త మూరెల మార్కులు వేసినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇవాళ నీకు సివిల్స్లో రాసినటువంటి వాడు ఓటు లిమిట్ తోటి రాస్తాడు, ఎందుకంటే వాళ్ళకు ఒక ఓట్ లిమిట్ అనేది చాలా కీలకం. దానికి కూడా ఎందుకు అట్లా ప్రిపేర్ చేస్తారంటే వాడు రేపు ఐఏఎస్ అయినాక సీఎంకి కానీ పిఎంకి కానీ ఏదైనా నోట్ ప్రిపేర్ చేయాలంటే ఒక బ్రివిటీ అనేది ఉండాలి, ఒక సంక్షిప్తంగా ఉండాలి. పిఎం దగ్గర పోయి ఇప్పుడు 33 డిపార్ట్మెంట్లలో ఒక 1000 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. అందరికి పోయి గంటలు సోచి చెప్తే తినలేడు కదా, చెప్పాల్సుకున్న అంశం సూటిగా ఏదో చెప్పి రావాలి. ఆ సూటిదనం ఉండాలి. ఆ సూటిదనం ఉండే విధంగానే నీకు ఈ కొన్ని ఓట్ లిమిట్లో రాయమంటారు. ఆ విధంగా ప్రిపేర్ అయ్యి రాశారు వీళ్ళు. కానీ వీళ్ళు ఫస్ట్ రాసిన వాళ్ళు ఉన్నారు కదా, మొన్ననే 2023లో డిగ్రీ అయిపోయి ఎంబీబీఎస్ అయిపోయిన చందన వీళ్ళందరూ ఉన్నారు, ఈ ప్రోడక్ట్స్ అందరూ, వీళ్ళందరికీ ఏం పట్టింపు కాలే. పోరా నాయన పోదాం టక్క మనకి ఏముంది అటాకింగ్ వస్తే వచ్చింది పోతే పోయింది ఇంకా మనం ముందుకు కదా అని రాసినటువంటి వాళ్ళకి వేసారు. ఇక్కడ మొత్తం తప్పిదం ఏం జరిగిందంటే కరెక్షన్ పోయినటువంటి వాళ్ళకి ఎగ్జామ్ పైన అవగాహన లేదు, వాళ్ళని తీసుకొని పోయి రాసిర్రు, వాళ్ళకి భాషల పైన పట్టు లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి వీళ్ళని అందరిని మందల లెక్క తీసుకుపోయి మీరు ఏం చేయదురా నాయన, మీరు ఎట్టాగా మీరు చేయాల్సింది ఏంది అని అడిగిర్రు. సార్ మేము దిద్దలేము అన్నారు వీళ్ళు ఫస్ట్. అరే నువ్వు ఎందుకు దిద్దలేవు రాబాయ్, నువ్వు సెమ్ పేపర్లు అన్నీ దిద్దినావు కదా, ఎప్పుడు దిద్దుతూనే ఉన్నావు, దిద్దినావు సార్. ఎట్లా దిద్దుతావు, మాకు బ్లూ ప్రింట్ ఇస్తారు, బ్లూ ప్రింట్ని బట్టి వాళ్ళు ఏమున్నాయి దాన్ని బట్టేస్తావు, మరి నువ్వు కూడా గ్రూప్ 1కి అంతే అట్లా కాదంట కదా సార్ అంటే, అరే నాయన గట్టనే రా, ఒక బ్లూ ప్రింట్ ఇస్తాం, మీరేం తమాషాలు చేయకరి, మీరేం కంగారు కాకరి, ఆ బ్లూ ప్రింట్ చూసే మీరు సెమిస్టర్లో ఎట్లా దిద్దిరు అంతే దిద్దేది అని చెప్పారు. ఆ బ్లూ ప్రింట్ తీసుకున్నారు వీళ్ళు, ఆడుతూ పాడుతూ ఇష్టం వచ్చినట్టు వానికి ఎన్ని పేపర్లు డంపు చేసినా దిద్దిరు. ఇది పేపర్ కరెక్షన్లో ఉన్న లోపాలు. ఇక తెలుగు మీడియం పైన వివక్ష ఏంటంటే ఇక వాళ్ళకి ఏంటంటే వీళ్ళకు ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగులో వీడేమో మంచిగా రాసిండు, వానికి అది రాసిన విధానం అర్థం కాలేదు, ఈయనకు ఒక క్రేజ్గా తెలుగులో వేసేసిండు, ఇంగ్లీష్ వాడు ఆడేం రాసిండు ఆయనకు అర్థం కాలేదు, అర్థం కాక ఇంగ్లీష్ వేసి పడేసారు అంతే. కాబట్టి ఇక్కడ న్యాయం కావాలంటే ఏం చేయాలి, తెలుగు మీడియం న్యాయం జరగాలంటే ఖచ్చితంగా చెప్తున్నాము ఈ పేపర్లన్నింటినీ రివాల్యుయేషన్ పెట్టాలి. ఇప్పటికి వస్తున్నటువంటిది ఏంటంటే మహేందర్ రెడ్డి ఒకసారి దిద్దిస్తే బుర్ర వెంకటేశ్వర 2వ సారి దిద్దిచ్చిందట. ఈ 2 సార్లు దిద్దిచ్చిన దానికి మాకు ఇప్పుడు వద్దురో నాయన రిజల్ట్ ఇప్పుడు వద్దని మన సెక్రటరీ గారు ఎక్కడ ఉర్రంట వద్దని అన్నారు అనేది అది వస్తున్నటువంటి ఇది ఎంతవరకు వాస్తవాలు అవాస్తవాలు అనేవి తెలియదు. 2 సార్లు ఎవాల్యుయేషన్ చేసినాం అనేటటువంటి బహిరంగంగా పేపర్లోనే వచ్చింది. కాబట్టి ఈడ కరెక్షన్ లో తప్పు ఉంది కాబట్టి రివాల్యుయేషన్ అన్ని పేపర్లు చేయాలి. రివాల్యుయేషన్ చేస్తే న్యాయం జరుగుతుంది లేకపోతే రీకరెక్షన్ చేయాలంటారు. ఆ రీకరెక్షన్ అంటే రివాల్యుయేషన్ అంటే రీకౌంటింగ్ వద్దు, రివాల్యుయేషన్ అన్నా రీకరెక్షన్ అన్నా కానీ అవి 2 సమాన అర్థకాలు. ఓకే, ఇగో గిలాంటి తెలియదాలకు దిద్దు తందుపోయిన వాళ్ళకు దేన్ని సమాన అర్థకం అనాలి, దేన్ని వ్యతిరేక అర్థం అనాలి, దేన్ని నానార్థం అనాలి, దేనిని ఏ పదాన్ని ఎట్ట తీసుకోవాలి అనేది వాళ్ళకి తెలియకుండా దిద్దినటువంటి విషయంలో గతంలో కూడా తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ కూడా ప్రామాణికం కాదు అంటూ కూడా అప్పుడు కూడా ఒక చర్చ నడిచింది. ఇప్పుడు ఇట్లా ఎందుకు టీజీపీఎస్సీ గ్రూప్ 1ని సరిగా నిర్వహించలేకపోతా ఉంది, ఈ అనేక లోపాలతో విద్యార్థులు నిరుద్యోగుల భవిష్యత్తును ఆడుకుంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు అన్నదానికి ఆన్సర్ ఉంది. తెలుగును ఇది ఏంటంటే అసలు తెలుగును ఉద్ధరించుకుందామన్నా ఆదరించుకుందామన్నా తెలుగు వల్ల దీని ప్రయోజనాలు ఏందనేటటువంటివి ప్రభుత్వంలో ఒక సుదీర్ఘమైన చర్చ లేదు. ఆ విధంగా చేసేటటువంటి ప్రొఫెసర్స్ లేరు. ఆ తరం కూడా పోయింది, తరము మారింది, తలరాతలు మారినాయి, తరం మారింది, స్వరం మారింది. అప్పుడు ఆ తరంలో ఉన్నటువంటి భద్రరాజు కృష్ణమూర్తి అయితేంది, చేకూరి రామారావు అయితేంది, బూదరాజు రాధాకృష్ణ అయితేంది, ఒక మన తెలుగులో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద భాషా పండితులు మీ జర్నలిజం స్కూళ్ళకు వాళ్ళు వచ్చి చెప్తుంటే పాఠాలు చెప్తుంటే అంతటి భాషా పండితుల దగ్గర ఏబీకే ప్రసాద్ ఇలాంటి వాళ్ళు అందరి దగ్గర పొందినటువంటి వాళ్ళు ఇలా చీఫ్ ఎడిటర్లు ఉన్నారు. అలాంటి వాళ్ళు లేరు, ఒక పాలసీ మేకింగ్ లేదు, ఏది లేదు. దాని యొక్క లోపభూయిష్టత ఇక్కడ ఎక్కడొచ్చిందంటే కన్నడలో తెలుగు మీడియం చదివితే వానికి 4% రిజర్వేషన్, తెలుగు మీడియంలో ఎందుకు లేదు చెప్పరి?
తెలుగు మీడియంలో 10th వరకు చదివిన వానికి ఎందుకు లేదు? ఈ అన్నిటిపైన వీటిపైన అవగాహన లేదు. ఒక ఇంగ్లీష్ మీడియం అంటే ఒక క్రేజీ, ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి కూడా చెప్పేటోళ్ళకి కూడా భాష నేర్పరి మీద ఒకటి ఏమీ లేదు, భాష పైన పట్టు లేదు. ఈ అన్ని ముక్కలు ముక్కలు తుణుకలు చేసి మాట్లాడేటటువంటి భాషతోటి ఉన్నటువంటి వాళ్ళే. ఎవరికైనా ఈవెన్ ఇంగ్లీష్ మీడియంలో చదివినా తెలుగు మీడియంలో చదివినా ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి భాషా పరిజ్ఞానం ఎవరికాడ లేదు. కాకపోతే ఇంగ్లీష్ మీడియం కన్నా కూడా ఈరోజు తెలుగు రాసినటువంటి వాళ్ళు కొంత ఒక 35 ఏళ్ళ పైబడిన వాళ్ళు, 30 పైన పైబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ముందు సార్లు చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళకి అంతో ఇంతో ఇప్పుడున్న వాళ్ళకన్నా తెలుగు భాష పైన పట్టు ఉంది, తెలుగు మీద మంచి రాయగలిగారు, మంచి వ్యాసాలు రాసినటువంటి వాళ్ళు. ఇక్కడ వివక్షత జరిగింది, దీన్ని ప్రభుత్వం కరెక్షన్ చేసుకోవాలి. ఏదో ఆదరబాదరగా నేను ఇళ్ళ పెడతా, తెలుగు ఇంటర్లో పెడతా, డిగ్రీలో పెడతా అంటే ఆ పెట్టిన ఏం ప్రయోజనాలు ఉండవు. అక్కడ కూడా మంచి భాషా నిపుణత నేర్పాలి. ఇది నేర్పాలంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఇదంతా ఒక పెద్ద చర్చ. కానీ గ్రూప్ 1లో జరిగినటువంటిది అన్యాయం మాత్రం పేపర్ కరెక్షన్ వల్ల అన్యాయం జరిగింది. తెలుగు మీడియం వాళ్ళకు తక్కువ మార్కులు వేసిర్రు, ఆ దిద్దుతందు పోయిన వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పైన పట్టలేకపోవడము, ఆ బ్లూ ప్రింట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని చూసుకొని వేయడం వల్ల ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మంచిగా జరిగింది. ఇలా రీకరెక్షన్ అనేటటువంటిది, రివాల్యుయేషన్ అనేటటువంటి చేయాలి అందరికీ. రీకౌంటింగ్ వల్ల ఉపయోగం ఏముండదు. రీకౌంటింగ్ అనేటువంటి నేను ఫస్ట్ నోటిఫికేషన్లో పెట్టుకున్నంటే ఇవన్నిటిని ఎట్ట కరెక్షన్ చేసి రీకౌంటింగ్ అనేది ఎట్ట చేసుకోవాలంటే ఇవాళ ఇంకొక చర్చ కూడా వచ్చింది. మరి కాంగ్రెస్ వచ్చినాక వాళ్ళు ఏదో మార్కులు వేస్తారు మన వాళ్ళకు, మనం అనుకున్న వాళ్ళకు ఒక అరల్లో, ఒక జానల్లో, ఒక బెత్తల్లో, ఒక మూర దూరాన్నో, ఒక గజ దూరాన్నో, ఒక ఏనుగు లాంటి గజబలం లాంటి ఒక పోస్ట్ మిస్ అయితే, ఒక ఆర్డీఓ పోస్టో డిఎస్పి పోస్టో మిస్ అయితే మళ్ళీ ఒక వెసులుబాటును తీసుకొని ఆ పేపర్లు ఓపెన్ చేసి ఆ దానికి వచ్చేటట్టు మార్కులు వేసుకోవడానికని రీకౌంటింగ్ పెట్టుకుర్రా అనేటువంటిది ఇలా విస్తృతమైన చర్చ. నిరుద్యోగులు బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక అతనికి ఉంటారు, ఇది అయితే ఈ ఉన్నాయి, ఇటు జనార్దన్ ఇటు నువ్వు తప్పు చేస్తున్నావు నన్ను అరెస్ట్ చేయకరు దయచేసి కాంగ్రెస్ వాళ్ళు. ఉన్నాయి, మీరు నెరవేర్చాలి. ఇలాంటి అపోహలను మీరు నెరవేర్చాల్సిన బాధ్యత ఉన్నది. మరి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నప్పుడు ఒక అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాయి. మరి తెలుగు మీడియంకి ఎందుకు వేసిర్రు? ఇది కరెక్ట్ కాదా? ఇలా 7,000 మంది రాసిర్రు, ఇలా ఇంగ్లీష్ మీడియంలో 12,000 మంది రాసిర్రు. ఇంకా వచ్చే నోటిఫికేషన్ ఇంకా తెలుగు మీడియం వాడు ఉండనే ఉండడు. ఇంకొకటి ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాం, ఇది అయిపోయినాక, మీడియం అయిపోయినాక నేను ఇంకో 2 అసలు విషయాలు చెప్పాలి. ఏంటంటే ఈ అంశం, రెండో అంశం చెప్తున్నాం. ఏం చెప్తున్నంటే నీకు గ్రూప్ 2లో 100 రూపు తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 80% తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, 20% ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. ఈడ 100 లోపల ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంత ఉన్నారు, తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పాను? ఏళ్ళ మీద లెక్క పెట్టేటట్టు అసలు లేనటువంటి డేటా ఉన్నది. మరి ఎందుకు వస్తున్నారు? తెలుగు మీడియానికి లేదా ఆ దమ్ము? లేదా కొట్టలేడా? గ్రూప్ 2లో వస్తుంది, మళ్ళీ డేటా ఉన్నవానికి మళ్ళీ ఇక్కడ ఎందుకు రాదు? మరి ఇక్కడ సివిల్స్ కొట్టినవానికి అక్కడ ఎందుకు రాదు? ఇక్కడ గ్రూప్ 1 కొట్టిన సివిల్స్ కొట్టినాడు గ్రూప్ 1 రాదు, మళ్ళీ గ్రూప్ 1 కొట్టినాడికి గ్రూప్ 2 రాదు. ఇవాళ కొంతమందితో సన్మానాలు చేస్తున్నారుగా ఈ దిమాగ్ లేని ఫ్యాకల్టీలు కూడా. కొంతమంది అరికాళ్ళలో జెండు మొఖాలకు నొప్పి లేసి అరికాళ్ళకు జెండు బాంబు పెట్టుకునే ఫ్యాకల్టీలు, పక్కింటి కాడ శవానికి వాళ్ళు భజన కొడుతుంటే వీళ్ళు ఏదో తీన్మార్ డ్యాన్స్, తీన్మార్ అనేది ఆ దర్వేదత లేకుండా ఇంట్లో డ్యాన్స్ చేసుకునేటటువంటి మూర్ఖులు ఫ్యాకల్టీలు తయారయ్యారు. అలాంటి ఫ్యాకల్టీలు చెప్పాలి కదా. ఇక్కడ మేము సూటిగా అడుగుతున్నాం, వీళ్ళని ఏమడుగుతున్నాం అంటే ఈ ఫ్యాకల్టీలను మీ వేదికగా ఎవరైతే ఇవాళ సివిల్స్లో ఇప్పుడు గ్రూప్ 1లో కొట్టిన వాళ్ళు ఉన్నారో ఆ గ్రూప్ 1లో సక్సెస్ అయిన వాళ్ళని మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా, మరి వాళ్ళందరూ గ్రూప్ 2 రాసి ఉంటారు కదా ఖచ్చితంగా. మరి ఈ గ్రూప్ 2 రాసిన వాళ్ళ కాడ వాళ్ళకు మీరు ఎందుకు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పలేకపోతున్నారు? వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మా గ్రూప్ 2 మేము రాయలేదంటారు. ఇక్కడ క్లియర్గా ఏమవుతుంది అనంటే ఈ తెలుగు వాళ్ళకు గ్రూప్ 2లో సక్సెస్ వచ్చింది, గ్రూప్ 1లో ఎందుకు రాదు? తెలుగు వాళ్ళకి ఎందుకు అన్యాయం చేసారు అనేటువంటి శుద్ధి వీళ్ళు ఇచ్చిన డేటా నుంచి ఒక ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు నేను నివృత్తి చేయాలన్నా లేదా? ఇంకొకటి, మీకు ఫస్ట్ నుంచి కూడా మీ సపోర్ట్ మాకు చాలా ఉందన్న 29 జీవోకి సంబంధించినటువంటి అంశంలో. లేదు వీళ్ళు డేటా ఇచ్చిర్రు, ఆ డేటా ఇది గ్రూప్ 1కి సంబంధించినటువంటి డేటా నుంచి వచ్చింది. అది ఇప్పుడు మీ వేదికగానే చెప్పాలి. ఏందన్నంటే ఇగో చూడండి, వీళ్ళు ఇచ్చింది ఈ ఎస్సీల డేటా. 100 లోపు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎస్సీలు 3 ఉన్నారు 100 లోపు. వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 500 లోపు ఎస్సీలు 50 మందే ఉన్నారు. మరి వీళ్ళు మళ్ళీ పర్సంటేజ్లలో కూడా దీన్ని కన్వర్ట్ చేసిర్రు. 5% అది ఇదని ఇలా పేపర్లు ఇచ్చిర్రు. మేము ఆ రోజు నుంచి మొత్తుకున్నాం, 29 జీవో వల్ల ఎస్సీ ఎస్టీలు అన్యాయం అయిపోతున్నారు అని చెప్పినాం. మరి ఎస్సీ ఎస్టీలకు సివిల్స్లో టాపర్సే వస్తున్నారు. టీనాదబి లాంటి వాళ్ళు 29 జీవో లేకుండా 55 జీవో లాంటిది ఉండడం వల్ల ప్రిలిమ్స్
ఎనిమిదిలో రిజర్వేషన్లో క్వాలిఫై మెయిన్స్ ఆల్ ఇండియా టాపర్ అయింది. ఇవాళ సివిల్స్లో ఓపెన్లో ఎస్సీలు వస్తుంటే ఇవాళ గ్రూప్ 1లో ఎస్సీలు 3 ఉంటారా 100ల? చెప్పండి. ఈ 29 జీవోల నష్టపోయారు, అవునా కాదా చెప్పండి. కుల సంఘ నాయకులారా, మీరు ఇప్పుడు కన్ను తెరవండి. ఆ రోజు నుంచి వీళ్ళు మా కండగా నిలబడ్డారు జర్నలిస్టులు, మీరు ఎందుకు లేరు? కుల సంఘ నాయకులు ఇవాళ రిజల్ట్ ఇచ్చిండుగా. 100 లోపల ఎస్సీలు 3 ఉంటారా, ఎస్టీలు 5 ఉంటారా? ఇదేనా అన్యాయం? ఇలా 9 మంది ఉర్దూ మీడియంలో రాస్తే మీడియం పరంగా జరిగినప్పుడు 9 మందికి ఇలా సర్వీసులు వచ్చినాయంట. ఒకరు ఉన్నారంట ఉర్దూ మీడియం రాసిన అతను, ఆయన జూనియర్ అసిస్టెంట్ అంట, ఏమీ రాదంట, అలా మేడం పరిశాన్ అవుతుందంట. 482 మార్కులు అంట. ఈ ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. 9 మందికి వచ్చిన మార్కులను బహిరంగంగా పెట్టండి. 100 వీళ్ళు 100 లోపల ఎంతమంది ఉన్నారు చెప్పండి ఉర్దూ మీడియం వాళ్ళు? 500 లోపు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆ టాప్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి ఉర్దూ మీడియం వాళ్ళు? ఇలా ఒక తెలుగు మీడియం అని కాదు, ఇంగ్లీష్ మీడియం అని కాదు, ఇలా ఉర్దూ మీడియం వాళ్ళు ఎంతమంది వచ్చారు? అసలు ఉర్దూ మీడియం పేపర్ దిద్దినోనికి వానికి పిహెచ్డి ఉందా? ఎవడున్నాడు? అసలు 10th క్లాస్కు చెప్పేటోడు దిద్దిండా? డిగ్రీకి చెప్పేటోడు దిద్దిండా? పిహెచ్డికి చేసినోడు దిద్దిండా? యూనివర్సిటీలో చెప్పేటోడు దిద్దిండా? ఉర్దూకు దిద్దినటువంటి వాళ్ళ రిసోర్సెస్ ఎవరు? ఫైనల్గా ఏం చెప్తారు brother? ఒకటన్నా, correction విషయంలో ఇందులో కరెక్షన్ అనేటువంటిది తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది. పేపర్ కరెక్షన్ చేసేటటువంటి వాళ్ళకున్న క్రెడిబిలిటీ తెలియాలి, అది చెప్పాలి. వీళ్ళకు సంఖ్య తక్కువ తీసుకున్నారు కాబట్టి వాళ్ళతోటి అరిబరిగా ఇష్టం వచ్చినట్టు ఎక్కువ సంఖ్యలో దిద్దిచ్చిర్రు, అది తప్పిదం జరిగింది. తర్వాత 29 జీవో వల్ల నష్టపోయారు అనేటువంటి ఎస్సీ ఎస్టీలు క్లియర్గా అర్థమైంది. వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులు ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే రీవాల్యుయేషన్ అనేటువంటి మళ్ళా ఒకసారి దిద్దాల్సిందే పేపర్లన్నీ. ఏ మీడియంకి అన్యాయం జరగొద్దు. నీ 12,000 మందికి దిద్దుతందుకే 3 నెలలు యూపీఎస్సీకి పడితే 21,000 మందికి వాళ్ళకన్నా తక్కువ మ్యాన్ పవర్ తోటి 45 రోజులలో సగం రోజులలో ఎట్ట దిద్దిచ్చినావు డబల్ మెంబర్స్ను? ఈ అన్నిటిని క్లియర్గా తెలియాలి. ఈ తెలియజేయపరచలేదనుకో ఈ టీజీపీఎస్సీకి కానీ కాంగ్రెస్కి కానీ ఇక ఉంటుంది నిరుద్యోగుల నుంచి. బరాబర్ చెప్తున్నాం, దీన్ని ప్రతిపక్షాలు కూడా ముందుండి తీసుకొని పోవాలి, నిరుద్యోగుల పక్షాన్ని నిలబడాలి. వీళ్ళు ఎప్పుడు ఇటనే మాట్లాడతారని మా మీద ట్రోల్స్ చేసుకున్నా దేనికి భయపడేది లేదు. తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోయారు అనేటువంటి ముక్త కంఠంతో ఏకైక స్వరంతో మొత్తుకుంటున్నారు. కాబట్టి తెలుగు వాళ్ళు అందరూ కూడా, తెలుగు మీడియం వాళ్ళు కూడా దయచేసి ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకొని రాండి, తెలుగును కాపాడుకుందాం అనే మేధావులు దద్దమ్మలు అంటాం. ఆ మేధావులు ఇప్పుడు ఎక్కడ పండుకున్నారు, ఏ కనుగలో పండుకున్నారు? దయచేసి ఇప్పటికైనా ముందుకు రావాలి. ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు నాశనం అవుతుందని చెప్పుకునేటటువంటి సోకాల్డ్ మేధావులు అనేటటువంటి ఈ మేధావులు ఇప్పుడు బయటికి రాకుండా మాత్రం మీకు అందరికి ఉంటుంది, మీ ఇంట్లో ముట్టడి కూడా చేయడం జరుగుద్ది. ఫైనల్గా తెలుగును కాపాడాలని చెప్తారు అంతేనా? ఖచ్చితంగా తెలుగును కాపాడుతాం అన్నాడు. మరి ఇది నాకు ఉద్యోగం రానప్పుడు నేను తెలుగు మీడియం చదువుకోనేందుకు? అంటే నన్ను తెలుగు చదివిపించి నేను 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదువుకుని నాకు ఉద్యోగం రాకుండా నన్ను ఉరేసుకొని సామంటారా? వీళ్ళ మనవాళ్ళని మనవరాలను ఇంగ్లీష్ మీడియాలలో చదివించి ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదివించుకొని మంచిగా ఒడిదొడుకులు లేకుండా చదివిపించి అన్ని ఇప్పించి ఆఫీసర్లు తయారు చేస్తారు. వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. అంత గరీబ్ స్కీమే, అంత కూపన్ రైస్. వీళ్ళందరికీ కూడా ఇంకేముంటుంది తెలుసా? ఇలాంటి మాటలు వింటే కంట్రోల్ బియ్యం తిన్నా కాందంలో తేడా రావద్దు అన్నట్టు, మనం కంట్రోల్ బియ్యం తిన్నా కానీ మన కన్న తల్లిని కాపాడుకోవాలి తెలుగుని అనుకొని వీళ్ళే వస్తారు. వాళ్ళేమో మనకు తెలుగు వద్దు గిలిగొద్దు తొక్కలో తెలుగు యా యా యో యో అనుకుంటే వాళ్ళు ఇంగ్లీష్కి పోతారు. థ్యాంక్ యూ బ్రదర్. రైట్ అండి. బట్ ఇది స్పెషల్ ఇంటర్వ్యూ జనార్దన్తో. ఏదైతే గ్రూప్ 1 విషయంలో తెలుగును కాపాడాలి, ఖచ్చితంగా తెలుగు స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది, మళ్ళీ ఒకసారి రీకరెక్షన్ అనేది చేయాల్సినటువంటి బాధ్యత టీజీపీఎస్సీకి కావచ్చు, ఇక్కడ ప్రభుత్వానికి ఉన్నది. లేకపోతే చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో గ్రూప్ 1కి రాసినట్టు వాళ్ళు నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియంలో రాస్తే ఒకలాగా, తెలుగు మీడియంలో రాస్తే ఇంకోలాగా కరెక్షన్ జరగడం అనేది చాలా తప్పు. ఈ కరెక్షన్లో చాలా అవకతవకలు జరిగాయి. మరొకసారి రీకరెక్షన్ పెట్టాలంటూ కూడా నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం.